అది కాదబ్బా, ఆయన క్లియర్గా చెప్తున్నాడు. విజయసాయిరెడ్డి చాలా మంచోడు అంటున్నాడు. ఆనం వెంకటరమణారెడ్డి కూడా విజయసాయిరెడ్డి సూపర్ అంటున్నా. ఎందుకంటే కొన్ని విషయాలు మీకు ఎవరికి తెలియని నాకు తెలుసు కాబట్టి. అతను తప్పు చేయలేడని నేను అంటుంటే దానికనే విజయన్న, సాయిరెడ్డి నువ్వు రారా నాయన, నువ్వు వచ్చి డిఎన్ఏ చేసేస్తే అయిపోద్ది విషయం, నువ్వెందుకు భయపడుతున్నావు అంటున్నా. తప్పు చేయని వ్యక్తి ఎందుకు భయపడాలి? నో, వద్దు, భయపడొద్దనా. నువ్వు నెల్లూరు రా, తొడగొట్టు. తప్పు అయితే ఇంకో తొడగొట్టాం, దానిదే ఉంది కానీ తొడదే ఉంది. పొమ్మనయ్యా అయ్యా, అంత డెఫమేషను, పార్లమెంటుకి పోయి ఆయన ప్రివిలేజ్ మోషను ఎందుకయ్యా ఇంత టైం వేస్ట్? ఒక డిఎన్ఏ టెస్ట్ ఇస్తే అయిపోయేదానికే ఆయన హ్యూమన్ రైట్స్ కమిషను, లాయర్లు, ఖర్చు ఎందుకు బొక్క? ఎంత అవసరమా? ఒక డిఎన్ఏ టెస్ట్ చేస్తే అడిగి అయిపోయింది. ఆయన ఎందుకు చెప్తాడమ్మా తల్లి? ఆయన మనస్సు ఇరిగిపోయింది కాబట్టి చెప్పాడు, లేకపోతే ఎందుకు చెప్తాడు? ఎవరికైనా మనసు ఇరగద్దు కదా. ఎందుకు రాలే చెప్పాడు కూడా. అది కూడా నేను చేస్తున్నది తప్పు అయినా నా భార్య చెప్పింది కాబట్టి నేను వెళ్ళి 1,60,00,000 తీసుకున్నాను, నన్ను భయపెట్టారు అంటున్నాడు. ఏది వాస్తవం అనేది బయటికి రావాలి. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వెంటనే సెంట్రల్ విజిలెన్స్ దీని మీద ఎంక్వైరీ చేయాలి. విజయసాయిరెడ్డి దగ్గర, విజయసాయిరెడ్డి ఇంట్లో గూగుల్ టేక్అవుట్ ద్వారా ఇతను నిజంగా మదన్ మోహన్ గారు అక్కడికి వెళ్ళారా లేదా, ఆయన చెప్పిన టైంలో ఆయన ఇంటికి వెళ్ళాడా లేదా, ఆయన అక్కడి నుంచి వైజాగ్ వచ్చాడా లేదా అనే పూర్తి విషయాలు ఈ ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తాయి. సరే, జిల్లా విషయం బయటకు వస్తే ఎందుకు విజయసాయిరెడ్డి ఆమెకు డబ్బులు ఇచ్చాడు అనేది ఒకటి బయటకు వస్తుంది. ఏమేమి పనులు చేయించుకున్నారో వైజాగ్లో, ఏ ల్యాండ్స్ దొంగతనం చేశారనే విషయం కూడా అన్నీ కూడా బయటకు వస్తాయి. సో వెంటనే దీని మీద మనం విజిలెన్స్ ఎంక్వైరీ మనం అడుగుతున్నాం. అన్ని విషయాల్లో కూడా ఈరోజు వైజాగ్ దోపిడీ చేసింది విజయసాయిరెడ్డి అనేది అర్థమైపోయింది. 1,60,00,000 ఇచ్చిన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చెప్తుండింది, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు 1,60,00,000 రూపాయలు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చాడంటే అతను వెంటనే అరెస్ట్ చేయాలి. సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ సీరియస్ మ్యాటర్. ఒక పక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ, ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ 1 ఆఫీసర్. ఒక గ్రూప్ 1 ఆఫీసర్కి 1,60,00,000 ఇచ్చాడని ఆ గ్రూప్ 1 ఆఫీసర్ ఒప్పుకున్న తర్వాత ఈరోజు విజయసాయిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం ఒక 2 లాఠీతో 2 తగిలిచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా నేను మనవి చేస్తున్నా.